నమస్కారము. ఇది భూచక్రం చెట్టు. దాని యొక్క కాయలు ఈ విధంగా ఉంటాయి ఇట్లా. అయితే వీర్య పటుత్వం కోసము, వీర్యము లేని వారికి, వీర్యము బాగా అభివృద్ధి కావాలనుకున్న వారికి, రోజు ఒక 4-5 సార్లు స్త్రీ సంభోగం చేయాలనుకున్న వారికి, మరి బాగా పటుత్వం ఎక్కువ సమయం చేయాలనుకున్న వారికి ఇది ఒక భూచక్రం చెట్టు. దీనిలో మనం కలపాల్సిన యొక్క వస్తువులు తేజిరాజు, భోజురాజు, మిర్చదొండ, శతావరి, దులగొండి గింజలు, తంగేడు బెరడు, అశ్వగంధ శుద్ధి చేసింది, రత్నపురుష, పల్లేరుకాయలు, నేలతాటి దుంపలు, నీరుగొబ్బి, తగినంత కొండతేనె. వీటితోటి మనము అన్నిటినీ సమూలంగా తెచ్చుకొని ఈ మందన తయారు చేసుకోవాలి. మరి ఇలా కలవాల్సింది ఇది దీని యొక్క కాయలు కాదు. ఈ కాయలు అనేటి భూచక్ర కాయలు ఈ విధంగా ఉంటాయని చూపించని కోసము ఈ విధంగా దీన్ని మీకు చెట్టు అయితే చూపెడుతున్నాను. ఇది ఒరిజినల్ భూచక్రము, మీకు మార్కెట్లో దొరికేదైతే కాదు. అయితే మనం వీటన్నిటిని తయారు చేసుకున్నటువంటిది మనము రోజు ఇంత కనుక మనం తిన్నట్టయితే ఆల్రెడీ వీర్యం అనేది బాగా పటుత్వం అయిపోయి మనము నిత్య నవ యవ్వనంతో ఉంటాం. మనం అంటే నవయవ్వనం అనేది పూర్వకాలంలో ముసలులకు సిద్ధించింది. అంటే వాళ్ళు ఎలాంటి నాణ్యతమైన ఫుడ్ తిన్నారో మనకు తెలుసు. ఇప్పటి మొత్తం విరుద్ధమైన ఆహారాలు తిని ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకుంటున్నారు. సరే అయిందేదో అయింది, ఇప్పటికైనా మనం జాగ్రత్త పడాలి. ఈ యొక్క ఇంతింత కాయలు అంటే ఒక్కొక్క దాని 40 గింజల వరకు వస్తాయి. ఇట్లా మనం ఈ వస్తువులన్నింటినీ మీకు ఇదివరకు కూడా ఒక వీడియో తీసిన ఒక వీడియో అవుతుంది. దీని యొక్క పూత వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. ఈ భూచక్రం అనేది తీగజాతి మొక్క. ఇలా చూడండి, ఇగో పూత వచ్చేసి ఇట్లా పూస్తుంది ఇట్లా. అయితే దీని కాత వచ్చేసి ఇక్కడ ఈ పక్కకి దీనికి ఉంది, తీగజాతి మొక్కకు. అయితే దీని సుమారుగా 2 గజాలు తవ్వితే భూమిలో గడ్డ ఉంటుంది, గజం నుంచి పైన. ఇగో ఇదంతా దీని తీగ. ఇక్కడ చూడండి, ఇగో ఈ తీగ వచ్చేసి అవి అట్లా పోయి అక్కడ ఇక్కడ తీగ అనేది ఉంది. ఇక్కడ ఇగో ఇది భూచక్రం యొక్క మొదలు ఇక్కడ ఉంది. ఇగో ఇలా చూడండి, ఇది సుమారు గజం పైన తవ్వితే మనకు గడ్డ అనేది వెళ్తుంది. ఆ గడ్డ వల్ల మనకు చాలా ఉపయోగాలు జరుగుతాయి. మీరు మార్కెట్లలో అక్కడక్కడ పెద్ద పెద్ద గడ్డలు ఒకటి చుట్టూ రాగడి మన ఎర్రమట్టి పూసి అమ్ముతుంటారు. అది చాగమట్ట గడ్డలు. దాన్ని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కానీ దీన్ని కనీసం ఒక వారం రోజులు కొద్దిగా తిన్నా మీకు చాలా ప్రయోజనం ఉంటుంది. ఇది ఒక్కటి తిన్నా కానీ మీరు ఈ విధంగా చేసుకుంటే ఇది బాగా పనిచేస్తుంది. దీని యొక్క ఆకులు వచ్చేసి ఈ విధంగా అట్టిగానే ఇట్లా కట్టె కూడా ఇట్లా పెడుతుంటే అట్టినే గుర్తుపట్టచ్చు. మీరు ఇట్లా అట్టిగానే ఇరిగిపోతుంటుంది. దీన్ని 21 మూలికలు కలిపి ధూపం వేసుకున్న సర్వశుభాలు అనేటివి మనకు జరుగుతాయి. మీరు ఈ విధంగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. సర్వారిష్టాలకు ధూపాలు కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు మనం.